హాయ్ అండి, వెల్కమ్ టు ఇస్మై సరు వ్లాగ్స్. ఇప్పుడు నైట్ 7:30 అవుతుందండి. లంచ్ టైం. పిల్లలకి మార్నింగ్ కర్రీ వద్దు, స్పెషల్గా కావాలని అడిగారు. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా ఉంటేనే కానీ తినరు కదండి, అందుకని సింపుల్గా ఒక 5 minutesలో అయిపోయేలాగా మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. మిర్చి కొంచెం వేగాక ఆవాలు వేసుకుందామండి. కొంచెం ఆవాలు వేసుకుని అవి చిట్టుపెట్టలాడాలి. మిర్చి బాగా వేగాలండి, లేకపోతే మిర్చి ఫ్లేవర్ రాదు. ఆవాలు వేసుకుని అవి చిట్టుపెట్టలాడాలి. చిట్టుపెట్టలాడిపోయినాయి. అప్పుడు తాలింపు సరుకులు శనగపప్పు, మినపప్పు వేసుకుందాము. మీరు శనగపప్పు, మినపప్పు వేసేసుకున్నామండి. కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసుకుందాం. తాలింపు మగ్గుతుంది కదండి. ఇప్పుడు ఈ లోపల ఇందాక రైస్ వండాను, ఆ రైస్ ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఈ రైస్ ఒక పసుపు వేసుకుని 1 నిమిషం పచ్చివాసన పోయేలాగా పసుపు 1 నిమిషం మగ్గబెట్టుకుని తర్వాత మనం రైస్ వేసేసుకుందామండి. నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకు మటుకు. సో ఇప్పుడు రైస్ గట్టి లేకుండా మొత్తం అంతా సో తాలింపులో మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇందాక మా చిన్నపాప వచ్చింది, నాకు ఆకలేస్తుంది, నాకు ఫాస్ట్గా ఏదైనా చేయమో లేకపోతే నాకు రైస్ వద్దు అనేసి చెప్పేసి వెళ్ళిపోయింది. అది సో నేను ప్రిపేర్ చేస్తున్నాడు దానికి తెలీదు. సో ప్రిపేర్ చేశాక పిలుద్దామనేసి నేను నా ప్రాసెస్లోనే ఉన్నాను. సో రైస్ 1 నిమిషం వేడెక్కుతుందండి. ఈ లోపల నేను నిమ్మకాయలు అవి కట్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవాలి. అంటే కొంచెం రైస్ వేడెక్క సాల్ట్ వేస్తే గమ్మున స్ప్రెడ్ అవుతుంది. అలా యాక్చువల్లీ తాలింపులు వేసుకుంటే ఇంకా బాగుండేది. నేను అప్పుడు సాల్ట్ వేయడం మర్చాను. ఇప్పుడు రైస్ వేడెక్కాక సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. అయిపోయిందండి. కలిపేసుకున్నాక ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకుందాం. నిమ్మకాయ పిండేసుకుందామండి. సో నిమ్మకాయ పిండేసుకున్నాం కదా, ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి రైస్. మనకి పులిహోరలో నిమ్మకాయ సరిపోయినట్టు రైస్ కలుపుతున్నప్పుడు ఆ కలర్ చేంజ్ అవుతుందండి. ఆ చేంజింగ్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనకు అక్కడ పులుపు సరిపోయిందని అర్థం. అది కొంచెం మనం చూసుకుంటూ సరిపోతుంది. అది మీకు ఇందాకటి కలర్కి ఇప్పుడు కలర్కి చేంజ్ తెలుస్తుంది. సో రైస్ అలా మనం మిక్స్ చేసేసుకుని ఈ నిమ్మకాయ రసం వేసేటప్పటికి ముందు పొయ్యి కట్టేసుకున్నాక నిమ్మకాయ రసం వేసానండి. అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసేస్తాను. మా పాప వస్తుంది. అమ్మా ఆకలి. వావ్, ఎంత ఫాస్ట్లో ఎలా చేస్తావమ్మా? అదేనమ్మా మా మ్యాజిక్ అంటే. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు.